నమస్కారం. అద్దంకి న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. గురువారం అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో 3.30 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నూతన టౌన్ హాల్‌కు భూమి పూజ చేయనున్నట్లు తెలిపిన కమిషనర్ రవీంద్ర. ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపిన ఎంపీడీఓ వరుధిని. అద్దంకి మండలం మోదేపల్లి ఎస్సీ కాలనీకి శ్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలని గ్రామస్తుల వినతి. అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో 3.30 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నూతన టౌన్ హాల్ నిర్మించనున్నట్లు కమిషనర్ రవీంద్ర బుధవారం తెలిపారు. భవానీ సెంటర్లోని రీడింగ్ రూమ్ ఖాళీ స్థలంలో ఈ నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. గురువారం నిర్వహించనున్న భూమి పూజ కార్యక్రమానికి కౌన్సిలర్లు, అధికారులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. అద్దంకి మండలంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఈ నెల 28న పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీఓ వరుధిని బుధవారం తెలిపారు. మార్చి 1 ఆదివారం కావటంతో ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పంపిణీకి ఆదేశాలు ఇచ్చిందన్నారు. మండలంలోని 6,877 మంది లబ్ధిదారులకు 2.94 కోట్లను సచివాలయ సిబ్బంది అందజేస్తారని వివరించారు. లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు. అందరికీ నమస్కారం. మార్చి నెల 1వ తేదీ ఆదివారం వచ్చినందున పెన్షన్ పంపిణీ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 28వ తేదీనే పంచడం జరుగుతోంది. అద్దంకి మండలంలో 6,877 మంది పెన్షనర్లకు గాను 2,94,82,000 పంపిణీ జరుగుతుంది. సచివాలయ సిబ్బంది అందరూ 28వ తేదీ ఉదయాన్నే ఇళ్లకు వచ్చి 7 గంటల నుంచి పంపిణీ చేస్తారు కాబట్టి అందరి ఇళ్ల వద్ద అందుబాటులో ఉండి పెన్షన్లు అందుకోవాల్సిందిగా కోరడం. అద్దంకి మండలం మోదేపల్లి ఎస్సీ కాలనీకి శ్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలని కోరుతూ గ్రామస్తులు తహసీల్దార్ శ్రీచరణ్కు వినతి పత్రం అందజేశారు. ఏళ్లుగా చిలకలేరు వాగు దాటి కర్మకాండలు నిర్వహిస్తున్నామని, వాగు 8 అడుగుల లోతులో ఉండటంతో ప్రాణాపాయం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే అనువైన స్థలాన్ని మంజూరు చేయాలని కాలనీ వాసులు కోరారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో ఎంపీడీఓ వరుధిని సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మునుపటి ఉపాధి హామీ పథకం పేరును పీబీజీ రామ్జీ పథకంగా మార్చినట్లు తెలిపారు. ఈ పేరు మార్పుపై వచ్చే 6 వారాల పాటు మండల వ్యాప్తంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి కూలీలకు అవగాహన కల్పించాలని సూచించారు. అద్దంకిలోని కేఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాపట్ల ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు. డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్ అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. ప్రిన్సిపల్ మోహన్ రావు పాల్గొన్నారు. అద్దంకి భవానీ సెంటర్లో బుధవారం మధ్యాహ్నం భారీ ప్రమాదం తప్పింది. సిమెంట్ ట్యాంకర్ పొట్టు ట్యాంకర్లను దాటబోయి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జంక్షన్లో ప్రమాదం జరగడంతో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు తక్షణమే స్పందించి వాహనాలను క్రమబద్ధీకరించి రాకపోకలను పునరుద్ధరించారు. భవానీ సెంటర్ ఇక్కడ తీసుకోవచ్చు. అద్దంకి మండలం సింగరకొండ రోడ్డులో బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నామ్ హైవే రోడ్డులో పోలీస్ పెట్రోల్ బంక్ ఎదురుగా ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారునికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108 సిబ్బంది అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అద్దెంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.